మీరు చిరంజీవి గారి నాయకత్వంలో కూడా పనిచేశారు. నిజంగా ప్రజారాజ్యం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే ఈ రోజున ఎటువంటి పరిస్థితి ఉండేది కాదంటారా? 2019లోనో లేకపోతే వచ్చే 2024లోనో ఎన్నికల్లోనో పార్టీకి అవకాశం ఉండేదా? చెప్పలేము. అది ఎందుకంటే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే అది చెప్పలేము. ఎందుకంటే వారు ఆనాడు పార్టీని విలీనం చేశారు. ఆ రోజున నిర్ణయం తీసుకోకుండా ఆయన కొనసాగుంటే మరి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా జరిగాయి అనేది మనం చెప్పలేము. గతం కదా. కానీ ఏంటంటే నిజంగా ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టయితే కొన్ని పార్టీలు పుట్టేవే కాదు, రాష్ట్రానికి పరిస్థితి వచ్చేదే కాదు అని చెప్పి కొంతమంది అనుకుంటున్న పరిస్థితి జరగవచ్చు. అది దానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీ అనేది ఇప్పుడు పోరాటంలో ప్రజల మధ్య ఉన్నప్పుడు చాలా మంది ఆలస్యంగానైనా పోరాటం అనేది చేస్తూ ఉండగా అది ఎప్పుడోకప్పుడు ఆ పోరాట ఫలం సిద్ధించిన పరిస్థితులు మనం చరిత్రలో చాలా చూసాం. అలాంటి అవకాశం కలిగి ఉండేదేమో, కానీ అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎవరికోవడానికి అవకాశం లేదు. ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈనాడు ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి ముందే చెప్పినట్టుగా చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్రం ఈనాడు అన్ని రంగాల్లో దివాలా తీసింది. ఇలాంటి పరిపాలన, ఇలాంటి ముఖ్యమంత్రిని ఏనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. ఈనాడు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఎవరో ఒకరి కోసమో కాదు, ఒకరికి ఎమ్మెల్యే పదవి కోసమో లేదా ఒకరి ముఖ్యమంత్రి పదవి కోసం అనేది కాదు. ఈనాడు అందరూ కలిసి ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈనాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రేపు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఒక మంచి పరిపాలన, మంచి పాలకులను తెచ్చుకోవాలి. తెలుగుదేశం జనసేన కూటమికి మీ అందరూ అండగా ఉండి రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడం కోసం ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా వేడుకుంటూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. రైట్ అండి. థ్యాంక్ యూ సత్యానందరావు గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమికి అవకాశం ఇవ్వాలని సత్యానందరావు గారు కోరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు కూటమిగా అధికారంలోకి వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వైసీపీ లాంటి నియంత పార్టీని, జగన్ లాంటి ఒక అరాచక సీఎంని ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఇవ్వకూడదు అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా గౌరవం. సో జనసేన పార్టీకి ఇవ్వాల్సిన సముచిత స్థానం, ప్రాధాన్యత ఇవ్వబోతూ ఉన్నామని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ముద్రగడ గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తారా, జనసేన పార్టీలోకి రాబోతూ ఉన్నారా అనే దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. సో ఇది బండారు సత్యానందరావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నామండి 99.